చూసారా? యోనా ఒక నీతిమంతుడు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి ఒక ప్రవక్త అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి అలాంటి యోనా కూడా పాపులుగానే ఉండాలని కోరుకుంటున్నాడా లేదా? అంటే వాళ్ళు చనిపోవాలని కోరుకుంటున్నాడా లేదా? వాళ్ళు శిక్షించబడాలని చెప్పి పోయి ఊరు బయట ఒక మంచి అడ్డా ఏర్పాటు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దేవుడు వీరిని నాశనం చేస్తాడా చూడాలి అని చెప్పి బాగా సంతోషంగా ఉన్నారు. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? ఒక గొప్ప పాఠాన్ని బోధించాడు. ఈ రోజు కూడా మీరు చూడండి, ఈ మధ్య కాలంలో పేపర్లు చూశాను, న్యూస్ లో విన్నా. ఒక దళితుడట గుర్రం మీద సవాల్ చేస్తున్నాడట, ఇది వివాహ విందులో. నువ్వు గుర్రం మీద ఎక్కుతావా అని చెప్పి ఆ యొక్క దళితుడిని పడగొట్టి చంపేశారో మరి కొట్టారు, గుర్తులేదు నాకు. ఆ విధంగా అంటే ఉన్నత వర్గాలుగానే ఉండాలి, పేదవాడు